వెల్కమ్ టు మోజో టీవీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చర్లపల్లి టెర్మినల్ ను ప్రారంభించిన ప్రధాని మోడీ. ఉండి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ పర్యటన. న్యాయవాదికి అనుమతి నిరాకరణ. ఏసీబీ ఆఫీస్ నుంచి వెనుతిరిగిన కేటీఆర్. చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. సాంకేతికత, అత్యాధునిక సౌకర్యాలతో 413 కోట్లతో దీన్ని నిర్మించారు. కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ గా పాల్గొన్నారు. न्यू टर्मिनल स्टेशन के उद्घाटन का अभी अवसर मिला है। इस स्टेशन के आउटर रिंग रोड से जुड़ने से क्षेत्र में विकास को गति मिलेगी। स्टेशन पर आधुनिक प्लेटफॉर्म, लिफ्ट, एक्सेलेटर जैसी सुविधाएं हैं। एक और खास बात है कि ये स्टेशन सोलर ऊर्जा से संचालित हो रहा है। ये नया रेलवे टर्मिनल शहर के मौजूदा टर्मिनल जैसे सिकंदराबाद, हैदराबाद और काचीगुड़ा पर प्रेशर को बहुत कम करेगा। इससे लोगों के लिए यात्रा और सुविधाजनक होगी, यानी ईज ऑफ लिविंग के साथ साथ ईज ऑफ डूइंग बिजनेस को भी बढ़ावा मिलेगा। ఉండి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ పర్యటన. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటనలో భాగంగా విచ్చేసిన సందర్భంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు, మాజీ ఎమ్మెల్యే శివరామరాజు, ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఘన స్వాగతం పలికారు. మంత్రి లోకేష్ ప్రజలకు అభివాదం చేసుకుంటూ అలా ముందుకు వెళ్లి ఉండి నియోజకవర్గం జిల్లా పరిషత్ పాఠశాలలో క్రీడా ప్రాంగణం మరియు పిల్లల తరగతి గదులు, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కామినేని శ్రీనివాస్, మద్దిపాటి వెంకటరాజు, బొలిశెట్టి శ్రీనివాస్, పత్తిమట్ల ధర్మరాజు, పలువర్తి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. నాకు వ్యక్తిగతంగా తెలిసిన 2 విషయాలు మీకు చెప్పాలి. మా అమ్మమ్మ క్యాన్సర్తో చనిపోయారు. ఆనాడు మా తాతగారు హైదరాబాద్లో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఉండాలి, వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ ఉండాలి, మనకంటే ఆర్థిక వనరులనే అమ్మమ్మని అమెరికాకు తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇచ్చాం. అలాంటి ట్రీట్మెంట్ హైదరాబాద్ కేంద్రంగా తీసుకురావాలని బస్వ తారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించారు, శంకుస్థాపన చేశారు. ఆనాడు అది తెలుసుకున్న రతన్ టాటా గారు మొదటి 25 కోట్ల రూపాయల డబ్బులు ఆ ఇన్స్టిట్యూట్ కోసం ఇచ్చారు. ఇది ఇప్పుడు 25 కోట్ల రూపాయలు కాదు, ఇది 1992-93లో ఒక్క ఫోన్కి ఆయన 25 కోట్ల రూపాయలు ఇచ్చారు. అంతెందుకు మనం 2014లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు హుదూద్ తుఫాన్ వచ్చింది విశాఖపట్నానికి. ఆనాడు నేను టాటా ట్రస్ట్ సీఈఓకి ఫోన్ చేసి ఇట్లా హుదూద్ వచ్చింది కొంచెం ఆదుకోండి అని కోరితే ఆయన ఫోన్ పెట్టేసి 30 సెకండ్స్ తర్వాత నాకు ఇప్పుడే రతన్ టాటా గారితో మాట్లాడాను, 3 కోట్ల రూపాయలు మేము ఇప్పుడు నిధులు ట్రాన్స్ఫర్ చేశామని చెప్పారు. డబ్బులు ఇస్తాం గొప్ప కాదు. నేను అడిగాను ఎప్పుడు వస్తారైనా అని అడిగితే మాకు మార్కెటింగ్ అవసరం లేదు, మాకు ప్రెస్ రిలీజ్ అవసరం లేదు, ప్రజల్ని మీరు జాగ్రత్తగా చూడండి, డబ్బులు సరిపోతే మాకు ఫోన్ చేయండి మళ్ళీ ఇస్తానని చెప్పిన గొప్ప వ్యక్తి రతన్ టాటా గారు. ఆయన చనిపోయే ముందల నేను బాంబే హౌస్కి వెళ్ళా. బాంబే హౌస్ టాటా సంస్థకి హెడ్ క్వార్టర్స్. అక్కడ నేను టాటా సన్స్ చైర్మన్ చంద్ర గారిని కూడా కలిసాను. ఆ రోజు అడిగా రతన్ టాటా గారు ఎలా ఉన్నారంటే చెప్పలేని పరిస్థితుల్లో మేము అందరం ఉన్నామని బాధపడుతూ నాకు చెప్పారు. నిజంగానే ఆయన చనిపోయే ముందల కూడా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా టీసీఎస్ ప్రకటిస్తాం జరిగింది. కనీసం 10,000 మందితో విశాఖపట్నంలో ఒక డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాం. రాబోయే 3 నెలల్లో ప్రభుత్వం చేతుల్లో ఉన్న రిసార్ట్ స్టోర్ ను హోం మంత్రి అనిత ప్రారంభించారు. అన్ని రకాల స్టడీ మెటీరియల్స్ ఒకే చోట లభించేలా సరికొత్త స్టోర్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని, వారి వ్యాపారం దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానన్నారు.
2 నూతన బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి. కూటమి ప్రభుత్వం వచ్చాక 19 ఆర్టీసీ బస్సులను తీసుకొచ్చాం. గత ప్రభుత్వం ఎమిగ్నూరు ఆర్టీసీ డిపోకు ఒక బస్సు కాదు, ఒక టైర్ కూడా తీసుకొచ్చిన పాపాన పోలేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రయాణికులకు ఇబ్బందికరంగా లేకుండా 6 నెలల్లో 4 సార్లు 19 కొత్త ఆర్టీసీ బస్సులను తీసుకొచ్చామని ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి అన్నారు. సోమవారం ఎమిగ్నూరు ఆర్టీసీ డిపోలో 2 కొత్త బస్సులను ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారంగా కూటమి ప్రభుత్వం త్వరలోనే ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ బస్ స్టాండ్ అభ్యున్నతికి కృషి చేస్తానని తెలిపారు. ప్రతి రహదారిలో బస్సులను తిరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ అమర్నాథ్, నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ డిపో కార్యదర్శి ముస్తాక్ అహ్మద్ తో పాటు సహాయ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని ఎమ్మెగనూరు డిపో ఆర్టీసీ డిపోలో మరలా 2 నూతన బస్సులు ఇటు గూడూరుకు, ఒకటి శ్రీశైలంకు ఈరోజు ప్రారంభించడం జరుగుతోంది. దాదాపుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్ని గణనీయంగా పెంచుతూ ఈరోజు ఎమ్మెగనూరు ఆర్టీసీ డిపోని కలకలలాడే విధంగా, ప్రతి ఒక్క రూట్ కనెక్టివిటీ చేసే విధంగా, అదేవిధంగా రోడ్లు గుంతలు పడిన రోడ్లను కూడా మరమ్మతులు చేసి మళ్ళీ రానున్న రోజుల్లో ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తూ ఆ రహదారులను కూడా బ్రహ్మాండంగా కనెక్టివిటీ పెంచే విధంగా చేస్తూ ఆర్టీసీ రంగాన్ని, ఆర్టీసీ బస్సుని ప్రజలకు చాలా దగ్గరగా ఉండేటువంటి ఆర్టీసీ ప్రయాణాన్ని ఇంకా సులభతరం చేస్తూ ఇంకా మంచిగా బ్రహ్మాండంగా వారికి అనుకూలం చేసే విధంగా పోవడం జరుగుతోంది. రానున్న రోజుల్లో ఇంకా దాదాపు 10 నుంచి 15 బస్సులు ఇంకా పల్లె వెలుగు కావచ్చు, ఇతరంతా టాప్ స్టార్ లైనర్లు కూడా ఎమ్మెగనూరు నుంచి వైజాగ్ ఇటువంటి కూడా ప్రతిపాదనలు పెట్టి తెప్పించబోతున్నాం. ఒకటే చెప్తున్నాం, కూటమి ప్రభుత్వంలో ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ప్రతి రంగం కూడా ఇలాగే దూసుకొని పోతుంది. ప్రతి రంగం కూడా, ఇటు రోడ్లు కావచ్చు, ఇటు రకంగా ఆర్టీసీ రంగం కావచ్చు, బస్సులు కావచ్చు, అదే రకంగా పెన్షన్లు కావచ్చు, అంటే సంక్షేమము, అభివృద్ధి చెప్పిన ప్రతి మాటను కూడా తూచే తప్పకుండా గత ప్రభుత్వం ఆర్థిక రంగాన్ని తూట్లు పొడిచి సర్వనాశనం చేసిన దాన్ని కప్పిపుచ్చుకుంటూ సరిచేసుకుంటూ మళ్ళీ సంపదను పెంచుతూ ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా కార్యక్రమాలు చేపడుతోంది. మరొకసారి ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆర్టీసీ శాఖ మంత్రి గారికి. శ్రీశైలంలో చిరుతపులి అర్ధరాత్రి హల్చల్ చేసింది. పాతాళగంగ సమీపంలోని మెట్ల మార్గంలోని పూజారి సత్యనారాయణ ఇంటి ఆవరణలో చిరుతపులి సంచరించింది. చిరుతపులి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అర్ధరాత్రి 1:30 నుండి 2 గంటల సమయానికి మధ్యలో పూజారి ఇంటి ఆవరణలోకి చిరుతపులి ప్రవేశించడం సీసీ కెమెరాల్లో చూసి భయభ్రాంతులకు గురయ్యాడు. అయితే రాత్రి సమయం కావడంతో ఇంటి యజమాని తన విధుల నిమిత్తం డ్యూటీకి వెళ్లి ఇంటికి వచ్చిన తర్వాత సీసీ కెమెరాలలో చూడక ఒక్కసారిగా షాక్ అయ్యారు. చిరుతపులి ఇంటి ఆవరణలోకి ప్రవేశించిన చిరుతపులి తిరిగి వెళ్తూ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. చిరుత ఒక్కసారిగా ఆగి సీసీ కెమెరా వైపు చూసి వెళ్ళింది. చిరుతపులి సంచరించిన ప్రదేశం పైగా కొండ ప్రాంతం దగ్గరగా ఉండటంతో చిరుతపులి బయటకు వచ్చి ఉండొచ్చని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. స్థానికులు, భక్తులు జాగ్రత్తగా ఉండాలని దేవస్థానం అటవీశాఖ సిబ్బంది విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్సీపీ హయాంలో వచ్చిన ప్రాజెక్టులు తమ ప్రభుత్వంలో వచ్చినట్టు టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారని ఆరోపించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. రాష్ట్రంలో ఏ శాఖ మీద అవగాహన లేకుండా నారా లోకేష్ సకల శాఖల మంత్రిగా తయారయ్యారని ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో విశాఖలో ఐటీ రావడానికి కారణం వైఎస్ కుటుంబం అని చెప్పారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసే ప్రాజెక్టులన్నీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వచ్చినవే. వైఎస్ జగన్ పాలనలో వచ్చిన ప్రాజెక్టులు తమ పాలనలో వచ్చినట్లు టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు.
వైఎస్ జగన్ మీద మాట్లాడి లోకేష్ ఆబాసు పాలయ్యారు. ఏ శాఖ మీద అవగాహన లేకుండా సకల శాఖల మంత్రిగా లోకేష్ తయారయ్యారు. 17 ఏళ్లు సీఎంగా ఉండి ఉత్తరాంధ్రకు చంద్రబాబు ఏం చేశారో చెబితే బాగుండేది. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని గుడివాడ అమర్నాథ్ సవాల్ విసిరారు. కనబడతా ఉన్నాయి. వాస్తవానికి రాష్ట్రంలో సకల శాఖ మంత్రిగా, ఏ శాఖ మీద కూడా అవగాహన లేనటువంటి సకల శాఖ మంత్రిగా గడిచినటువంటి 7 నెలలుగా లోకేష్ గారు మంచి పేరు తెచ్చుకున్నారు. మంచి కలెక్షన్ కింగ్గా గడిచినటువంటి 7 మాసాలు రాష్ట్రంలో ఎక్కడ ఏ రకమైనటువంటి దోపిడీ చేయాలి, అన్ని శాఖల్ని ఆయన గుప్పెట్లో పెట్టుకొని ఏ శాఖ నుంచి ఏ రకంగా రాబడి వస్తుందన్నటువంటి దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టినటువంటి వ్యక్తిగా పేరుగాంచినటువంటి సందర్భాలు మనం చూసాం. అయితే నిన్న వారు చేసినటువంటి ఆరోపణలు, కొన్ని ప్రధానమైనటువంటి ఆరోపణలు, వాటికి సమాధానాలు మీ ద్వారా ప్రజలకు చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. వారు చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే, ఉత్తరాంధ్రకి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి, ఆయన ఏమీ చేయలేదు. గడిచినటువంటి 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఉత్తరాంధ్రకి ఏమి మీరు చేశారన్నటువంటి విషయాన్ని వారు అడగడం జరిగింది. ఎక్కడి నుంచి, శ్రీకాకుళం నుంచి పాయకరావుపేట వరకు మొదలు పెట్టమంటారా, లేదా పాయకరావుపేట నుంచి శ్రీకాకుళం వరకు మొదలు పెట్టమంటారా? గతంలో 15 సంవత్సరాలు మీ తండ్రి గారు ఉమ్మడి రాష్ట్రానికి 10 సంవత్సరాలు, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 5 సంవత్సరాలు, 15 సంవత్సరాలు మొన్న వచ్చినటువంటి అధికారానికన్నా ముందు 3 పర్యాయాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు. గతంలో ఎప్పుడు కూడా ఉత్తరాంధ్రకి ఆయన హయాంలో జరిగినటువంటి కార్యక్రమాలు ఏంటో ఒకసారి చెప్పుంటే మేము మిగిలినటువంటి వాడికి సమాధానం చెప్పేవాళ్ళం. జగన్మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి 5 సంవత్సరాల్లో శ్రీకాకుళంలో మొదలు పెడితే ఉద్దానం కిడ్నీ సమస్యకు సంబంధించి 700 కోట్ల రూపాయలతో వాటర్ ప్రాజెక్టు నిర్మించాం, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నిర్మించాం. ఎన్నో దశాబ్దాలుగా ఉన్నటువంటి మూలపేట పోర్టు నిర్మాణం, శ్రీకాకుళంకి సంబంధించి ఆ ప్రాంతం తాలూకు రూపురేఖలు మార్చేటువంటి శ్రీకాకుళం పోర్టు, మూలపేట పోర్టు నిర్మాణాన్ని ప్రారంభించాం. విజయనగరంలో మెడికల్ కాలేజ్ నిర్మించాం, కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజు, పార్వతీపురంలో మెడికల్ కాలేజు, సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి పూజ చేశాం. అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. గతంలో మీరు కేవలం మీకు కావాల్సినటువంటి మనుషుల కోసం మీరు చేసినటువంటి కార్యక్రమాలు మేము చూసాం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కోర్టు కేసులు అడ్డంకులు ఉంటే 2002 ఎకరాలు, ఎందుకంటే నేను ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రిగా పూర్తి పర్మిషన్స్ కానీ, ఆ ల్యాండ్ ఎక్విజిషన్ కానీ పూర్తిగా అన్ని మేమే సేకరించి అన్ని రకాలైనటువంటి పర్మిషన్స్ తీసుకుని వచ్చి కాంపౌండ్ వాల్ నిర్మించి రీహాబిలిటేషన్ అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజానికానికి కల్పించి 2023 మే 3వ తారీఖు 1వ తారీఖు సబ్జెక్టు కరెక్షన్ డేటు పనులు ప్రారంభించి ఈరోజు ఏ స్థాయిలో పనులు జరుగుతూ ఉన్నాయో కూడా మీరు చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా పెట్టిన ఫార్ములా ఈ కేసు విచారణ కోసం వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఏసీబీ కార్యాలయంలోకి రాకుండా అడ్డుకున్న ఏసీబీ అధికారులు. రోడ్డుపైనే తాను ఇవ్వాలనుకున్న రాతపూర్వక స్పందనను ఏసీబీ అధికారులకు అందించిన కేటీఆర్ ఈ అంశంలో తనకు రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా తన హక్కుల మేరకు చట్టాన్ని గౌరవించే ఒక పౌరుడిగా పూర్తిగా సహకరిస్తారని తెలిపిన కేటీఆర్ హైకోర్టు తీర్పు అనంతరం చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని సూచించిన కేటీఆర్ 2వ తేదీన తనకు ఏసీబీ ఇచ్చిన నోటీసుకు రాతపూర్వకంగా స్పందించిన కేటీఆర్ డిసెంబర్ 18వ తేదీన తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను హైకోర్టులో సవాలు చేసిన అంశాన్ని ప్రస్తావించిన కేటీఆర్
వెళ్ళిపోతున్నారు. మీ ఇష్టం, ఐ హ్యావ్ టు డూ దిస్. ఇటు వెళ్ళిపోతుంది. యూ హ్యావ్ నో రైట్ టు అరెస్ట్ మీ. ఐ హ్యావ్ రైట్ టు అన్ అడ్వకేట్. ఏం రైటింగ్ ఏంటి నా ఓకే కాదు కదా. మర్యాద మీతో కోఆపరేట్ చేస్తుంటే మీరు ఇంతమందిని పెట్టి హడావుడి ఎందుకు చెప్పండి. రైట్ టు అన్ అడ్వకేట్. ఆడ వేరే వాళ్ళని చెప్పండి. మీరేం చెప్తుంది ఏసీ యూఆర్ నాట్ ఏసీబీ వాళ్ళు ఏసీబీ వాళ్ళు చెప్పండి. నేను వాళ్ళని అడుగుతాను కదా, వాళ్ళు చెప్పండి. లేదంటే ఇటు వెళ్ళిపోతారు. మీకు యువర్ విష్. ఎక్స్టెన్సివ్ ఆర్గ్యుమెంట్స్ ఈసీకి జడ్జ్మెంట్ రిజర్వ్ అయ్యారు. జడ్జ్మెంట్ రిజర్వ్ అయిన తర్వాత అవసరమైన పిలిచాను, అయినా వచ్చినాక మీరు నా లాయర్ రాకూడదు అంటే నేను అన్ రైటింగ్ బట్టి లాయర్ రాకూడదు ఇన్ రైటింగ్ నేను ఉంటాను ఇక్కడ వెయిట్ చేస్తాను. ఇన్ రైటింగ్ ఇవ్వనంటే లాయర్ రావడం లేదంటే మీరు అంటే లేదు మీకు లెటర్ ఇచ్చేది మీకు లెటర్ ఇచ్చేది. విద్యుత్ స్కీములు పెంచిన విద్యుత్ ఛార్జీలు అమలుపై వినియోగదారుల అభిప్రాయం తెలుసుకునేందుకు 7, 8, 10 తేదీలలో అభిప్రాయ సేకరణ చేపడుతున్నట్టు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఈపీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుకుమార్ చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ వినియోగదారులు నేరుగా కానీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కానీ అభిప్రాయాలను లిఖితపూర్వకంగా లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేరుగా ఏపీఈఆర్సీ చైర్మన్ ఠాకూర్ రామ్ సింగ్ కు తెలియజేయవచ్చునన్నారు. దీనికి వినియోగదారులు ముందుగా తమ పేర్లను భీమవరంలోని ఈపీడీసీఎల్ ఎస్సీ కార్యాలయం లేదా నరసాపురంలోని డిఈ కార్యాలయంలో నమోదు చేసుకోవాలన్నారు. ఈ నెల అంటే జనవరి 7, 8, 10 తారీఖుల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతుంది. ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ ఏపీఆర్సీ చైర్మన్ గారైనటువంటి శ్రీ ఠాకూర్ రామ్ సింగ్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు ఆ 7, 8, 9 తారీఖులు 7, 8, 10 తారీఖుల్లో ఉదయం 10:30 నుంచి 4:30 వరకు నర్సాపురం ఎలక్ట్రికల్ డివిజన్ కార్యాలయం నందు జరుగుతుంది. ఇంతవరకు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు వచ్చి పాల్గొనవచ్చు. అలాగే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా వచ్చినట్లయితే మేము రిజిస్ట్రేషన్ చేసి గౌరవ ఏపీఆర్సీ చైర్మన్ గారి అనుమతితో మీకు సమయం కేటాయించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని విద్యుత్ వినియోగదారులందరూ కూడా వినియోగించుకుని తమ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలు తెలియచేయాలని కోరుతున్నాం. యువతి ఆత్మహత్యకు ప్రియుడు వేధింపులే కారణమంటూ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో మృతురాలి బంధువులు రాస్తారోకో దిగటంతో 216 జాతీయ రహదారిపై గంట పాటు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బాధిత కుటుంబానికి సిపిఎం ఐద్వాలు మద్దతు పలికి ఆ పార్టీ ముఖ్య నేతలు ఆందోళనలో పాల్గొన్నారు. యువతి మృతికి కారణమైన నిందితుడు కౌరు గీతా చరణ్ ను శిక్షించి బాధితురాలు కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు పెద్ద ఎత్తున చేరుకుని బంధువులతో చర్చలు జరిపినా ఆందోళన విరమించేదే లేదని, చివరికి ప్రభుత్వ బొమ్మిడి నాయకర్ సంఘటనా స్థలానికి చేరుకుని న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించారు. ఆయన చేయాలి సాయుధ కుటుంబానికి, ఆయన చేయాలి సాయుధ కుటుంబానికి, అసలు చేయాలి అంతకుడిని, అసలు చేయాలి అంతకుడిని. అమ్మాయి చనిపోయారు. ఓకే దీనికి శాసనసభ్యులు ఉన్నారు. ఇక్కడ మరి హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు పూర్ణ గారు ఒక్క నిమిషం వినండి. చాలా విషకరమైన విషయం. అది ఆత్మహత్య కుటుంబానికి కూడా తీవ్రంగా ఉంటుంది. ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో బాధ్యతగా చెప్తున్నటువంటి కౌరు చరణ్ గీతా చరణ్ ఎవరు మోహన్ అన్న అమ్మాయి మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. వెంటనే కుటుంబాన్ని అతను అరెస్ట్ చేసి కేసు కూడా కట్టారంటారు. వెంటనే అరెస్ట్ చేస్తారు. మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సి లేదు. మీరు అందరికీ విషయాన్ని ఇక్కడ రావాలి, బయటికి వెళ్ళకూడదు. అమ్మాయికి న్యాయం జరిగే విధంగా కూడా మీ తరఫున
అదేవిధంగా ఎవరైతే బాధ్యత పడతారో వెంటనే అతని మీద కేసు ఫైల్ చేసి అరెస్ట్ చేయండి. ఓకేనా? రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఇష్టారాజ్యంగా చట్టబద్ధ సంస్థలను వాడుకుంటున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విచారణ సంస్థలు పారదర్శకంగా నిష్పాక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి కాంగ్రెస్ ప్రభుత్వం క్షుద్ర రాజకీయ క్రీడ ఆడుతుందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరోక్షంగా ఇచ్చే నజరానాలు, హోదాలు, తాయిలాలకు, ప్రలోభాలకు అధికారులు గురి కావద్దన్నారు. చట్టబద్ధంగా పోలీసులు వ్యవహరించాలని హితవు పలికారు. ఆయన వెంట బీఆర్ఎస్ నేతలు తదితరులు ఉన్నారు. అందులో ఏమీ లేకున్నా ఆ కేసులో అవినీతి జరిగిందంటూ ఒక తప్పుడు ఆరోపణతో ఫిర్యాదు చేసి బేస్లెస్గా ఒక ఎఫ్ఐఆర్ను రిజిస్టర్ చేయడం జరిగింది. అదంతా కూడా మనందరికీ తెలిసిందే, ప్రజలకు తెలిసిందే. దాని మీద హైకోర్టులో ఆ ఎఫ్ఐఆర్ను రద్దుపరచాలని, దానికి ప్రాథమికంగానే ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఏమీ లేదు అని చెప్పి హైకోర్టులో వేసినటువంటి విచారణలో సుదీర్ఘ వాదోపవాదాలు జరిగినాయి. కేటీఆర్ గారి వాదనతో పాటు ఏసీబీ కూడా సుదీర్ఘంగా వాదించింది. అట్టి కేసులో తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు. ఈ తీర్పు వచ్చే లోపే పోలీస్ వ్యవస్థ, ప్రత్యేకంగా ఏసీబీ అధికారులు కొంత అత్యుత్సాహాన్ని ప్రదర్శించడం, రాజభక్తిని, స్వామి భక్తిని చట్టానికి, రాజ్యాంగానికి అతీతంగా చూపించేటువంటి ఒక వ్యక్తిగత సైకోఫాన్సీ పెంచేటువంటి పరిస్థితులు మనం కనిపిస్తూ ఉన్నాయి. విచారణ ఏ కేసైనా చట్టబద్ధమైనటువంటి సంస్థలు, ఏ ప్రభుత్వాలున్నా చట్టబద్ధమైనటువంటి సంస్థలు ఎప్పుడైనా సరే, విచారణ సంస్థలు ఎప్పుడైనా సరే, విచారణ ప్రక్రియ ఫెయిర్ అండ్ అంటే చాలా స్పష్టంగా, క్లియర్గా, ఓపెన్గా విచారణ అనేటువంటిది సక్రమంగా, నిష్పక్షపాతంగా జరపడమే కాకుండా జరుగుతున్నట్లు ప్రజలు భావించేటట్లు చూడడం కూడా ఆ సంస్థల యొక్క బాధ్యత. పలుమార్లు సర్వోన్నత న్యాయస్థానంతో పాటు పలు హైకోర్టులు కూడా స్పష్టం చేసినాయి, మీరు చేసే విచారణ ఫెయిర్ అండ్ అన్బయాస్డే కాకుండా ఫెయిర్గా జరుగుతుందనేటువంటి అభిప్రాయం కూడా ప్రజలకు కలగడం, అది వ్యవస్థల పట్ల నమ్మకం కలిగిస్తుంది. కాబట్టి నమ్మకం కోల్పోయే రీతిలో విచారణ జరగకూడదు అని చెప్పింది. మరి ఒకవైపు హైకోర్టులో తీర్పు రిజర్వ్ అయినటువంటి దరిమిల ఏసీబీ వాళ్ళు సుమోటో తమకు తామే తీర్పు వచ్చే వరకు మీ హాజరు అవసరం లేదు, తర్వాత మేము పిలుస్తామని అనవచ్చు. ఏం ముళ్ళపోతుంది, ఏం గొప్పలు అటకపోతున్నాయి? సరే, పిలిచినారు కాబట్టి, నోటీస్ ఉంది కాబట్టి, చట్టం మీద, రాజ్యాంగం మీద గౌరవం ఉంది, న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉంది కాబట్టి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తన న్యాయ సలహాదారులతో పాటు, న్యాయ నిపుణులతో పాటు తను పెట్టుకున్నటువంటి న్యాయవాదులను తీసుకొని ఏసీబీ కార్యాలయానికి వెళ్ళారు. ఏసీబీ కార్యాలయానికి ఇద్దరు న్యాయవాదుల్ని తన వెంట పెట్టుకొని పోతే, న్యాయవాదులు తనతో పాటు విచారణలో ఉంటేనంటే ఏసీబీ అధికారులకు వచ్చేటువంటి కష్టమైంది, ఇబ్బంది ఏంది, ఇది ప్రజలు తెలుసుకోగోరుతున్నారు. మీరు విచారణ చేయొద్దని చెప్పట్లేదే, విచారణకు హాజరవుతున్నామని వచ్చినారు కదా, ఎన్నిసార్లు పిలిచినా వస్తామన్నారు. అంతకంటే ముందు చాలా స్పష్టంగా చెప్పినాం కదా, శాసనసభలోనే చర్చ పెట్టండి, మొత్తం దాని మీద వాస్తవాలంటే ప్రజలకు తెలుస్తాయి, చర్చ చేస్తే అని చెప్పినాం. ఎందుకు పెట్టలేదు శాసనసభలో చర్చ? ముఖ్యమంత్రి గారు ఇంకా 2 అడుగులు ముందరికేసి ఈరోజు కూడా మేము చెప్తున్నాం, కేసు జరుగుతుంది. మీకు చిత్తశుద్ధి ఉంటే ఎక్కడో అవసరం లేదు, మీ ఇంట్లో జూబ్లీ హిల్స్లో మీ ఇంట్లో ముఖ్యమంత్రి గారు మీకు నచ్చిన వాళ్ళని పెట్టుకొని ఈ కేసు మీద వాదోపవాదాలు ప్రజాక్షేత్రంలో తెలుసుకోవడానికి చట్టపరంగా ఉంటాయి. ఇప్పటికైనా సిద్ధమైతే పెట్టండి, కేటీఆర్ గారు వస్తారు, మీరు ఉండండి, లైవ్ పెట్టండి, మొత్తం రాష్ట్ర ఛానల్స్ పెట్టండి, మీరు చేయదలుచుకున్న వాదనలు మీ దగ్గర ఉన్న ఆధారాలు పెట్టి ప్రజల ముందర పెట్టండి, ప్రజలు కూడా అభిప్రాయం ఏర్పరచుకుంటారు కదా. సిద్ధమేనా? ఏసీబీ విచారణకు నేను హాజరవడానికి సిద్ధము, సహకరిస్తాను. ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.